బలంగా ప్రభు మరి వాడుకోండి. బలమైన మీ యొక్క ఆత్మచేత నింపిన ఆయన పరలోకపు మాటలు, విలువైన మాటలు, బలమైన మాటలు, అయా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను వారికి తెలియపరిచి ఇంకా అనేక ఆత్మలు రక్షింపబట్ట సాయం చేయండి. అయా మరి బిడ్డలు ప్రేమించి ఇచ్చిన కానుకను మీరు దీవించండి. మీ సేవ కొరకు, మీ మహిమ కొరకు వాడబడుటకు మీ కృపానుగ్రహించి మీరే మహిమ ఘనత పొందగలరని కొద్ది వినపములు క్రీస్తుపేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ సరిగా కూర్చోండి. డౌట్స్ ఏమైనా ఈ 3 రోజుల నుంచి చెప్పబడిన దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా ఎవరైనా అడగొచ్చు. మేము చిన్నోళ్ళం అడగకూడదు అనుకోబాకండి, కరెక్ట్గా అడగండి. ఈ 3 రోజులు చెప్పబడిన దాంట్లో నుంచే మీరు జ్ఞాపకం చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 2 గంటల దాకా అయ్యగారిని విడిచిపెట్టేది లేదు. మనం అయ్యగారు అప్పుడు 2 గంటలకు మనకి విడిచిపెడతాడు. అప్పుడు పోయి భోజనం తిందాం, ఎటు అటు ఇంటికి పోవచ్చు. ఓపిక ఉంటే పాటలు పాడుకోవచ్చు మందిరంలో. ఈ సమయాన్ని దేవుడు దీవించినాక అయ్యగారికి అప్పగిస్తున్నాం. మరి ఇప్పటి వరకు విన్న విషయాలు ఎంతమందికి అర్థమయ్యాయి? 3 రోజుల నుండి విన్నారు కదా, ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైనట్టుందా? అర్థమైంది. ఓకే, ఓకే. ఎవరికైనా ఏమైనా చెప్పిన దాంట్లో నుండి సందేహాలు ఉన్నాయా? చెప్పిన దాంట్లో నుండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు. సువార్త ద్వారము ఎప్పుడు మూయబడింది? కడబూరం లోగకు మునిపే మూయబడింది. సో ఇక వాళ్ళకి రక్షింపబడే ఛాన్స్ లేదు ఇక. ఇంకా ఇంకేమున్నాయా? డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. అవును అవును, ఓకే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన రాకడ సూచనల గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ చెప్పుకుంటూ ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుండి చూడండి. 15వ వచనం నుండి. చదవండి. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. మనం ఇంతకు చెప్పాను, అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడు? 3.5 సంవత్సరాల తర్వాత యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఈ ప్రవచనము దానియేలు ప్రవక్త కూడా చెప్పాడు. నాశనకరమైన హేయ వస్తువు అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ ఒక విగ్రహాన్ని పెడతాడు. ఎప్పుడైతే మీరు ఆ వార్త విన్నారో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఆ టైం ఇక యేసు ప్రభు రాకడ సమయం. ఆ టైంలో ఇటు అటు ఎవరు పరిగెత్తడానికి వీల్లేదు. అలాగే యేసు రాకడ సంఘం ఎత్తబడడంతో పాటు ఇజ్రాయిలీలకు కూడా శ్రమలు స్టార్ట్ అయ్యే టైం అది. సో స్పెషల్లీ ఇక్కడ ఇజ్రాయిల్ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, యూదయలో ఉన్నవారు ఇంకా ఎక్కువ అండి, ఆ దినము గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకనంటే ఆ శ్రమను తట్టుకోలేక పరిగెత్తాల్సి వస్తుంది. ఒకవేళ గర్భిణీ కష్టం అవుతుంది. అలాగే అది
ఇంకా ఆ సమయానికి కూడా శాంతి దినమున ఇంత దూరం కంటే ఎక్కువ ప్రయాణం చేయొద్దని అలాంటి రూల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ సిద్ధాంతంలో శ్రమ నుండి తప్పించుకోవడానికి మార్గాలున్నా పరిగెత్తకుండా వారి మత సిద్ధాంతాలు అక్కడనే ఉంచేస్తాయి. కాబట్టి అలా చాలామంది నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఆ దినమందు పాలిచ్చు తల్లులకైనా లేదా గర్భిణీ స్త్రీలకు ఆ టైంని దేవుడు తప్పించాలని వారు ప్రార్థించాలని కోరాడు ఇక్కడ యేసుప్రభు. మరలా చూడండి ఆ మాట, యూదయలో ఉండు వారు కొండల ఏదైనా తీసుకొని పోవుటకు రాకూడదు, ఎందుకనంటే అది ఉండుటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకంటే ఆ శ్రమందు తప్పించుకోవడానికి. స్పెషల్లీ ఇక్కడ గమనించండి, సంఘం ఎత్తబడే టైం ఒకటి, ఇజ్రాయిల్కు శ్రమ స్టార్ట్ అయ్యే టైం అది. సో ఒకవైపు ఇజ్రాయిలు తప్పించుకోవాలన్నా వారికి విశ్రాంతి దినమై ఉంటే పారిపోవడానికి వీలుండదు. స్పెషల్లీ ఇజ్రాయిల్ కొరకు చెప్పబడిన మాటగా మనం దాన్ని గుర్తించాలి. ఎందుకంటే సంఘం ఎత్తబడడం ఆలస్యం, ఇక వారి శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ శ్రమలు టైంలో విశ్రాంతి దినమందు కానీ లేదా గర్భిణీ స్త్రీలు పాలిచ్చు వారికి వారు అరణ్యంలో తలదాచుకోవడానికి వెళ్ళాలి కదా ఇజ్రాయిల్, కానీ అప్పుడే పరిగెత్తడానికి అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు అక్కడ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలి. యెరూషలేముకి బయట ఉన్న యూదయ వారు పారిపోవచ్చు, కానీ యెరూషలేం సిటీలో ఉన్నవారు ఇక్కడికి పరిగెత్తకుండా ఉండడానికి దేవుడు వారిని స్పెషల్గా రెక్కలిచ్చి తీసుకెళ్తానన్నాడు. అప్పటి వరకు వాళ్ళు వేచి ఉండాల్సిన టైం ఒకటి ఉంది. అప్పటి వరకు కొంత అబద్ధ క్రీస్తు చేత యూదులు హింసింపబడతారు. పూర్తిగా అసలు ఏం కష్టం లేకుండా ఉండదు. అబద్ధ క్రీస్తు చేత ఇజ్రాయిలీలు కూడా కొంత హింస పొందుతారు, కానీ పూర్తిగా నాశనం చేయబడకుండా ఉండడానికి దేవుడు వారిని అరణ్యంలోని కొనిపోతాడు. సో రెండవ అర్ధవారంలోనికి ఎంట్రీ, అది ప్రవేశం. అది ఆ టైంలో యూదులు తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఏర్పాటు అది. ఆ దినములు తక్కువ చేయని ఎడల ఎవరు తప్పించుకునే ఛాన్స్ లేదు. సో 3.5 సంవత్సరాలలో వాళ్ళకు ఉండే శ్రమలలో దేవుడు కొన్ని దినములు తగ్గిస్తాడు. ఓకే, యాక్చువల్లీ ఇంకా దాని గురించి పూర్తి వివరణ ఉంది, కానీ అది అర్థం చేసుకోవడానికి అంత ఈజీ కాదు. ఓకే అయ్యా, అర్థం కాలేదు. ఆది మహాగఢ సర్పము సాతాను, వాడి అది సాతాను కుమారుడుగా అబద్ధ క్రీస్తు. ఓకే, మూడవది అబద్ధ ప్రవక్త, దాన్ని రెండవ క్రూర మృగం అంటాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చివరి వాక్య భాగంలో ఆ అబద్ధ క్రీస్తుకి అబద్ధ ప్రవక్త ఉంటాడు. ప్రజలందరి ఎదుట వాడు చేసే కార్యాలు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరముఖము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరముఖమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఈ అబద్ధ ప్రవక్త యొక్క పనేంటి? కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఆ క్రూర మృగం అంటే అబద్ధ క్రీస్తుకి ప్రజలందరూ మొక్కునట్లుగా ఈ ప్రవక్త ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈయన అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తాడు. ఎవరు చేస్తారు? అబద్ధ ప్రవక్త ఎన్నో సూచక క్రియలు చేస్తాడు. రోగులను స్వస్థపరచడము, ఆకాశం అగ్ని కురిపించడము, ఏదో విచిత్రమైన చేష్టలు చేసేసరికి మనిషికి ఏం కావాలి? ఏదో ఒక మాయ కావాలంతే. అమ్మో ఆ సార్ దగ్గర భలే శక్తి ఉంది అనుకొని పరిగెత్తడమే. కొంచెం మాయామంత్రలా కనబడితే చాలు ప్రజలు ఏం చేస్తారు? పరిగెత్తుతూనే ఉంటారు. ఏదో శక్తి ఉంది, దేవుని శక్తి ఆయన దగ్గరనే ఉంది అన్నట్టుగా పరిగెత్తుతూ ఉంటారు. అయితే ఈ అబద్ధ ప్రవక్త అనేక సూచక క్రియలు చేసి ఆ అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమ చేయునట్లుగా ప్రజలను ప్రేరేపిస్తాడు. ఆ ప్రతిమ చేస్తాడు. ఇంకొకటి చూడండి, 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును
ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడేను. ఆగండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక విగ్రహం తయారు చేస్తారు, బొమ్మ తయారు చేస్తారు. ఆ బొమ్మ మాట్లాడేటట్లుగా చేస్తాడట. ఏం చేస్తాడు? బొమ్మకి ప్రాణం పెడతాడట. ఆ బొమ్మ నిజంగా మనిషిలానే మాట్లాడడం స్టార్ట్ అవుతుందట. ఇది చూసిన క్రైస్తవులు అనుకోండి, ప్రకటన గ్రంథం తెలియదు, క్రైస్తవులు ఏమనుకుంటారు? అమ్మ, బొమ్మని చేసి జీవం పోసాడంటే దేవుడు కాకుండా ఎవరు చేస్తారా? ఇది ఆదాముని తయారు చేసిన దేవుడు మట్టి బొమ్మ చేసి జీవవాయువునుది జీవాత్మ కలిగిన వ్యక్తిగా చేశాడు. సేమ్ అదే ఈ అబద్ధ ప్రవక్త చేస్తుంటే, అరే నిజమైన దేవుని ప్రవక్త ఈయననే, ఆ యేసే ఈయన అనుకొని ఒక బొమ్మ మాట్లాడడం చూచి వేల మంది ప్రజలు మొక్కడం స్టార్ట్ చేస్తారు. వింటున్నారా? సో ఇది మన దృష్టికి ఆశ్చర్యమేం కాదు. దేవుడు ఆ అవకాశాన్ని, అటు అధికారాన్ని, అనుమతినిచ్చాడు కనుక ఆ బొమ్మ మాట్లాడే, ప్రాణం పోసే శక్తి వాడికి ఉంది. ఆ ప్రతిమకు ఎవరైతే మొక్కరో వారిని చంపేసే అధికారం కూడా ఉంది. సో సేమ్ షడ్రక్ మెషక్ అబేద్నెగోల టైంలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు సంఘంగా ఉంటే దేవుడు ఆ దినం కూడా ఆశ్చర్య కార్యాలని చేస్తాడు. ఓకే, 16వ వచనం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకున్నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఏం చేయుచున్నది? అది బలవంతము చేయుచు, అందరికీ ముద్ర వేసేటట్టు చేయడానికి బలవంతం చేస్తూ ఉంది. ఆ ముద్ర వేసుకుంటేనే క్రయ విక్రయాలు చేసుకునే పర్మిషన్ ఉంది. ఆ ముద్ర సంఖ్య నెంబర్ ఎంత? బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666 సాతాను యొక్క ముద్ర. ఆ మధ్య ఒక ఆయన వచ్చి ఇది దేవుని ముద్ర అన్నాడు ఒక ఆయన. ఓకే, ఇది దేవుని ముద్ర కాదు, ఇది సాతాను ముద్రనే. సో గమనించండి, అది మానవుని యొక్క సంఖ్య. మానవుని యొక్క సంఖ్య 7 అన్న సంఖ్య దేవుని సంఖ్య. గుర్తుపెట్టుకోండి, 7 అన్న సంఖ్య దేవుని సంఖ్య, అనగా సంపూర్ణుడు దేవుడు. మానవుడు ఏ రోజు సృష్టింపబడ్డాడు? 7 రోజుల సృష్టి కార్యక్రమం మనం ఆదికాండం 1st చాప్టర్ చూస్తే మానవుని దేవుడు ఏ రోజు చేశాడు? 6 అనేది మానవ సంఖ్య అన్నమాట. బైబిల్లో 6వ దినము మానవుని చేశాడు కాబట్టి ఆదాము సంఖ్య ఎంత? మొదటి ఆదాము. 2వ ఆదాము సంఖ్య ఎంత? 2వ ఆదాము అంటే యేసు ప్రభు కూడా ఆదాముగా నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆయన సంఖ్య ఎంత కావాలా? 6 కావాలి. కడపటి ఆదాము, 2nd ఆదాము, ఈయన 1st ఆదాము. మొదటి ఆదాము వలన పాపం ప్రవేశించింది, కడపటి ఆదాము ద్వారా జీవంలోనికి వచ్చాం. బైబిల్ అంతా స్టోరీ ఏంటి? 66 గ్రంథాలు. మానవునికి యేసు ప్రభుకి మధ్య ఉన్న సంబంధమే 66 గ్రంథాలు. ఓకే, ఈ 66 గ్రంథాలకి ఇంకొక 6 దూరాలని ట్రై చేస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఇంకా ఎక్స్ట్రాలు ఉండొద్దు, ఇక కలిపివేతలు తీసివేతలు ఉండొద్దు. ఇక దేవుడు 66 గ్రంథాలు సంపూర్ణ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, అనగా మానవుడు యేసుక్రీస్తు, అంతే. ఇక మధ్యలో 3వ వ్యక్తి దూరడానికి వీలు లేదు. ఆ 3వ వ్యక్తిగా దూరాలని ప్రయత్నం చేసేవాడే అబద్ధ క్రీస్తు. సో అందువరకు వాడి సంఖ్య 666 కావచ్చు. 6 అన్న సంఖ్య మానవుని సంఖ్య కనుక మానవుడుగా వాడు ఉండి మానవులను తనతో పాటు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు సంపూర్ణుడు కాలేడు. అపవాది ఎప్పుడు కూడా 7 అన్న సంఖ్యలోనికి రాలేడు. అది 6వ సంఖ్యగానే ఉండిపోతాడు. బహుశా 666 అనగా దేవుని ప్రణాళిక 66 గ్రంథాల్లో, అనగా మానవునికి దేవునికి మధ్య ఉన్న ప్రణాళికలో వాడు తలదూర్చి దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు దానికి అనుమతినివ్వడు. ఓకే, ఇంకేమున్నాయా? కొంచెం గట్టిగా. పరలోకం, పరలోకము పరదేశం వేరువేరు. ఓకే, యాక్చువల్లీ మనం బేసిక్ బైబిల్ కోర్సులో ఇవన్నీ చెప్పేవాళ్ళం. ఓకే,
రైట్. పరదేశు అనేది ఏంటంటే భక్తులు చనిపోగానే వెంటనే వారి ఆత్మ వెళ్ళే స్థలము పరదేశు. పాతాళం అనేది భక్తిహీనులు చనిపోగానే వారి ఆత్మ వెళ్ళే స్థలము. అయితే పరదేశు అనేది ఇప్పుడు 3వ ఆకాశంలో ఉందని పౌలు భక్తుడు చెప్తున్నారు 2 కొరింథీ పత్రికలో. 3వ ఆకాశం అంటే పరలోకం అనే మహాసామ్రాజ్యంలో పరదేశు అనే ఒక చిన్న స్థలాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. నిజానికి ఆ పరదేశు కూడా ఒకప్పుడు భూమి కింది భాగంలోనే ఉన్నది. ఆయన దాన్ని తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యంలో 3వ ఆకాశంలో దాన్ని నిలబెట్టాడు. అయితే పరలోకం అనే మహాసామ్రాజ్యంలో పరదేశ్ అనే ఒక స్థలం ఉంది. ఇప్పుడు ఆ పరదేశంలో ఉన్న వాళ్ళు ఆత్మలు మాత్రమే. యేసు ప్రభువు పరలోకం నుండి వచ్చేటప్పుడు ఆ ఆత్మలను వెంటబెట్టుకొని వస్తాడు. భూమి మీద వారి శరీరాలు ఉన్నాయి కదా, అవి మహిమా శరీరాలు ధరించుకుంటాయి. ఈ ఆత్మలు వాటిలో ప్రవేశించగానే మహిమా శరీరాలు ధరించుకొని మనం సమాధిలో నుండి వాళ్ళు లేస్తారు. ఓకే, లేచిన తరువాత వాళ్ళను నూతన యెరూషలేము అనే పట్టణానికి తీసుకెళ్తారు. అది కూడా పరలోకం అనే మహాసామ్రాజ్యంలో నూతన యెరూషలేము అనే ఒక పట్టణం తయారవుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ అనే ఒక పట్టణం ఎట్లా ఉందో, పరలోకం అనేది చాలా విశాలమైన ప్రాంతం. అది దాంట్లో విశ్వాసుల కొరకు దేవుడు నిర్మాణం చేస్తున్న పట్టణం పేరు నూతన యెరూషలేము. ఇప్పుడు హైటెక్ సిటీ అంటాం. అంటే హైదరాబాద్లో మళ్ళీ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ ఒక స్పెషల్ ప్లేస్. పరలోకం అనే మహా సామ్రాజ్యంలో నూతన యెరూషలేము అనేది ఒక పట్టణం ఉంది. అది విశ్వాసుల కొరకు దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం పరలోకం, అది మన గురి అనుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం. సో పరదేశ్ అనేది టెంపరరీ ప్లేస్. దేవుని తీర్పు వచ్చే వరకు, పునరుత్థానం చెందే వరకు వీళ్ళు పాతాళంలో ఉంటారు, వాళ్ళు పరదేశులో ఉంటారు. సో పాతాళం నరకం కాదు, పరదేశు పరలోకం కాదు, నరకం వేరే. తీర్పు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పునరుత్థానం చెందుతారు. పాతాళంలో ఉన్న భక్తిహీనులు కూడా 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా లేస్తారు. వాళ్ళకి అంతిమ తీర్పు ఉంటుంది. ఆ తీర్పు అయిపోయాక వాళ్ళు నరకానికి వెళ్తారు. విశ్వాసి యొక్క తీర్పు వేరు, అవిశ్వాసుల తీర్పు వేరు. మన పాపం మనం ఒప్పుకొని ఏడల మనము తీర్పులోనికి రాకయుందుము అంటాడు. తీర్పులోనికి రాకయుందుము అంటే అంతిమ తీర్పులోనికి మనం రాము. ఫైనల్ జడ్జిమెంట్ భక్తిహీనులకు. అదే ధవల సింహాసనం దగ్గర దేవుడు కూర్చొని, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంది. విశ్వాసి జీవితంలో కూడా 2 తీర్పులు ఉంటాయి. ఒకటి చనిపోగానే జరిగే తీర్పు. చనిపోగానే ఇతను పరదేశికి వెళ్ళాలా, పాతాళంకి వెళ్ళాలా, రక్షింపబడ్డా, రక్షింపబడలేదా. రక్షింపబడితే పరదేశికి, రక్షింపబడకపోతే అంటే అది అక్కడ ఒక జడ్జిమెంట్ జరిగిపోయింది. నెక్స్ట్ జడ్జిమెంట్ ఆయన రాకడ దినమందు. అవును, ఆ ఉపమానములో గొర్రెలను మేకలను దేవుడు వేరు చేస్తాడు. అయితే అది ఒకేసారి జరుగుతున్న సంఘటనలాగా కనబడుతుంది. కానీ అక్కడ యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, గొర్రెలకు తీర్పున్నట్టు మేకలకు కూడా తీర్పు ఉంది. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్పడానికి ఆ ఉపమానం. అంతేగాని 2 ఒకటేసారి జరుగుతాయనే ఉద్దేశం కాదు. గొర్రెలు మేకలు ఒకటేసారి నిలబెట్టబడి వీళ్ళు వాళ్ళకి వీళ్ళు వీళ్ళకని సపరేట్ చేసే ఆ విధమైన టైమింగ్ కాదు. దేవుని ప్రజలకు తీర్పు జరుగుతుంది, భక్తిహీనులకు తీర్పు జరుగుతుంది. వీళ్ళు చేసిన క్రియలను బట్టి వీళ్ళకి ప్రతిఫలము, వారు చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలం. తీర్పు అందరికీ ఉంటుంది. కానీ భక్తి గల వారి తీర్పు వేరు, భక్తిహీనుల తీర్పు వేరు. అవును, అవును, వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయాక అది భక్తిహీనులకు. ధవల సింహాసనం దగ్గర జరిగే తీర్పు భక్తిహీనులకండి. పరలోకంలో కేటగిరీస్ ఉంటాయి. అంటే పౌలు ఉండే మహిమ వేరు, మనం ఉండే మహిమ వేరు. అంతా ఒకటే సంఘం అనే శరీరం. కానీ దేవుని కొరకు హతసాక్షులై ప్రాణాలు పెట్టి వాళ్లకు మనకు ఒకటే ప్లేస్ ఇస్తాడు దేవుడు. అట్లా అంటే ఎవరు త్యాగం చేసుకోరు. ఏ త్యాగం చేయకపోయినా అదే ప్లేస్ అయితే. మూడు ఆకాశాలను నేను నమ్ముతున్నాను. బైబిల్ 3 అన్నది కాబట్టి. ఓకే,
అక్కడ ఫైనల్గా నాశనం చేసేయడం. ఇంకా అక్కడ చంపుడు గింపుడు ఏముండదు, డైరెక్ట్ ఆకాశం అగ్ని వచ్చి దహించేసేయడం. మామూలుగా యుద్ధంలాగా ఉండదు ఇక. యుద్ధముగా దేవుడు పోరాడేది అర్మగెద్దోను యుద్ధం లాస్ట్. ఆ తర్వాత ఆకాశం అగ్ని కురిపించి చంపేస్తాడు. ఒకే దెబ్బతో అందరు చంపేస్తాడు. అమ్మా ఎవరు? అవునమ్మా, ఫస్ట్ సైనికులతో యుద్ధమా? అర్మగెద్దోని యుద్ధం వేరు. అది అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఇక యుద్ధం ఉండదు. ఇక ఆకాశం దేవుడు అగ్ని కురిపించి మొత్తం అందరినీ నాశనం చేసేస్తాడు. ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది. అప్పుడు ఒక్కడు కూడా మిగిలి ఉన్నాడు బ్రతికి. ఇంకా చెప్పండి. నిన్న వచ్చినావా? ఏం అర్థం కాలేదు దాంట్లో? వీడియో ఉన్నది, తర్వాత మీరు చూడవచ్చు. అవును, రైట్. సో బ్రదర్కున్న సందేహం ఏంటంటే పాతాళంలో ఉన్న ఆత్మ ఎలా మరలా ఆ వ్యక్తిలోనికి ప్రవేశించింది, నిమ్రోద్ యొక్క ఆత్మ ఎలా ప్రవేశించింది అనేది ప్రశ్న. దానికి ఆల్రెడీ మీకు ప్రకటన గ్రంథంలో దానికి ఒక ఆధారం చూపించాను, వాడు ఎక్కడి నుండి వస్తాడు అని. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖము వారితో యుద్ధము చేసి జయించి. ఆగండి, ఆ క్రూరముఖం ఎక్కడి నుండి వచ్చాను? అగాధములో నుండి. వాడు వచ్చేది ఎక్కడి నుండి? అగాధము. అగాధము అనే పదము గ్రీక్ లాంగ్వేజ్లో పాతాళం అనే పదమే ఉంటుంది. ఓకే, పాతాళంలో నుండి వస్తాడు అని. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును. ఎక్కడి నుండి వచ్చుటకును? అగాధ జలము అని మనకు ఉంది, కానీ అక్కడ కూడా పాతాళం అనే పదమే అది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బాటమ్లెస్ పిట్ అని ఉంటుంది. ఓకే, అది కూడా పాతాళమే. ఆ పాతాళంలో నుండి వాడు పైకి వస్తున్నాడు. పాతాళంలో నుండి పైకి వస్తున్నాడు అంటే పాతాళంకి ఎప్పుడు వెళ్ళాడు? మరి వాడు వెళ్ళిన సందర్భం ఒకటి ఉండాలి. మరి ఆయన ఎవరు అసలు? అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఇతడు ఇంతకు మునుపు ఉన్నాడు, ఆ 5గురిలో ఇతడు కూడా ఉన్నాడు, ఇప్పుడు లేడు, తర్వాత వస్తాడు. అంటే ఆయన కంటే ఇప్పుడు రోమా సామ్రాజ్యం కంటే ముందు 5 రాజ్యాలు పరిపాలన చేస్తున్నాయి. ఆ పరిపాలనలో ఒకడై ఉన్నాడు. ఎవరు అయి ఉండవచ్చు? దేవుళ్ళలాగా ఆరాధించబడడానికి ఎవరు ఆ టైంలో ప్రయత్నాలు చేసిందారంటే ఒకవైపు బబులోన్ రాజు కూడా చేస్తాడు, కానీ దీనికంటే ముందుగా ఆరంభంలో ఉనికికి వచ్చింది ఎక్కడ అనంటే నిమ్రోదు దగ్గర. నిమ్రోదు ఎందుకు అనంటే అతడు బబులోను సామ్రాజ్యానికి అధికారి నిమ్రోదు. సో బబులోను మహావేశ్యాన్ని దేవుడు పిలుస్తున్నాడంటే సాతానీయ మతానికి ఆరంభం బబులోను పట్టణం. ఆ బబులోను పట్టణపు సాతాను మతానికి ఎవరైతే మూలకారకుడో అతడు నిమ్రోదు కనుక ఆ మునుపున్నవాడు నిమ్రోదు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిమ్రోదు యొక్క ఆత్మ పాతాళంలో ఉండి వెయిట్ చేస్తుంది. ఆ ఆత్మని దేవుడు ఒకరోజు విడుదలనిచ్చి ఆ అబద్ధ క్రీస్తులాగా ఎవరైతే ఆల్రెడీ ప్రపంచ సామ్రాట్గా ఉండాలనుకుంటున్నాడో ఆయన చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శరీరంలోనికి ఈ ఆత్మ వెళ్ళడం ద్వారా చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికినట్టు కనబడతాడు అందరికీ. ఆ బ్రతికిన వ్యక్తిని అందరూ అనుసరించడం మొదలు పెడతారు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా దాంట్లో? ఫస్ట్ ఎక్కడి నుండి వస్తాడు? అర్థమైందా? ఎక్కడి నుండి వస్తాడు? పాతాళంలో నుండి వస్తాడు. ఆ పాతాళంలో నుండి వచ్చేవాడు ఎవరు అనంటే సాతాను సంతానం అని పిలువబడుతున్నాడు. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీకి జన్మించిన సంతానం అంటే ఇజ్రాయిల్లో పుట్టిన వ్యక్తి యేసుప్రభు. మరి అలాంటప్పుడు సాతానుకు కూడా ఒక సంతానం ఉండాలి కదా. ఎవరు ఆ సంతానం? అంటే సాతానుకు పుట్టిన వాడై ఉండాలా. అంటే మనుషులందరూ సాతాను, ప్రజలందరూ కూడా సాతాను సంతానమే అనేది జనరల్ సెన్స్. స్త్రీ సంతానం అంటే అందరూ యేసుప్రభు బిడ్డలందరూ అని అనలే మనం. ఇజ్రాయెల్ ప్రజలందరూ అని అనట్లేదు ఇక్కడ. స్త్రీ సంతానం అంటే యేసుప్రభు ఒక్కడే అని అంటున్నాం.
మరి సర్ప సంతానం, సాతాను సంతానం అని పిలువబడే వాళ్ళు కూడా ఒక వ్యక్తిని చూపించాలి మనం. ఎవరు పుట్టారు మరి సాతానికి? పుట్టే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే, ఆ రోజుల్లో నెఫీలియులు అన్న వారు ఉన్నారు అని అంటే, దేవదూతలు వచ్చి మనుషులతో పాపం చేసే రోజులు ఉన్నాయి. ఆ టైంలో లూసిఫర్ కుమారుడిగా ఇతడు పిలువబడాలంటే ఆయన పుట్టినవాడై ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా భూమి మీద ఉన్న ఒక స్త్రీతో అతడు పాపం చేస్తే పుట్టిన సంతానమే నిమ్రోదు. ఆ నిమ్రోదు యొక్క ఆత్మనే పాతాళంలో ఉన్నది అనేది మనం నమ్మే సిద్ధాంతం. అర్థమైందా అయ్యా? సాతానుకి ఫ్రీడమ్ ఉంది, ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. అవును, మధ్య ఆకాశం అనే దాంట్లో దురాత్మ సమూహములు ఉన్నాయి. వాటి మెయిన్ క్యాంప్ ప్లేస్ అక్కడ నుండి వచ్చి భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, అయితే సాతానికి 3వ ఆకాశంకి వెళ్ళే పర్మిషన్ కూడా ఉంది ప్రతిసారి. ఇప్పటి వరకు ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వరకు కూడా వాడికి పర్మిషన్ ఉంది, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి మన మీద కేసులు పెట్టడానికి. ఓకే, ఇంకా డౌట్ ఉందా ఏమన్నా? రైట్, ఓకే. ఏం లేదంటే నేను ఒక్కసారి ఓవర్వ్యూ ప్రకటన గ్రంథం అంతా ఒకసారి షార్ట్కట్లో చెప్పేసి ముగించేస్తా. ఇంకేమైనా ఉన్నాయా? డౌట్లు ఉన్నాయేమన్నా? ఇది అంతము లేని గ్రంథం, ఇది డౌట్లు ఉంటాయి ఖచ్చితంగా. ఓకే ఓకే. సో నేను 3 రోజుల్లో చెప్పింది పై విషయాలే చెప్పాను కాబట్టి, ఇంకా లోతైన విషయాలు చెప్పలేదు కాబట్టి సందేహాలు తప్పకుండా ఉంటాయి. అన్ని షార్ట్కట్లో చెప్పాను కాబట్టి కొన్ని అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటాయి. రైట్, ఓకే. ఒక్కసారి నేను ఓవర్వ్యూ ప్రకటన గ్రంథం అంతటి ఓవర్వ్యూ చెప్తాను. ఫస్ట్ మొదటి అధ్యాయములో మనం ఏం చూసాం? రైట్, యేసును కూర్చిన ప్రత్యక్షత, అలాగే ఉపోద్ఘాతం, అసలు ఎవరు ఎవరికి ఎందుకు రాస్తున్నారు ఈ గ్రంథం అనే పరిచయ వాక్కులు కూడా మనం మొదటి అధ్యాయంలో చూసాం. 2, 3 అధ్యాయాల్లో ఏమని రాయబడ్డాయి? 7 సంఘాలకు, ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఉత్తరాలు రాయమని దేవుడు రాశాడు. ఎందుకు రాయమన్నాడు? వాళ్ళలో ఉన్న లోపాలను సరిదిద్ది మంచి వాటిని అభినందిస్తూ ఆ సంఘాలన్నింటినీ కూడా దిద్దుబాటు చేస్తున్నాడు కనుక దిద్దుబాటు లేఖలు అంటాం వాటిని. 2వ అధ్యాయం 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏం చూసాం? యోహాను పరలోకానికి ఆత్మవశుడై వెళ్ళినప్పుడు అక్కడ తాను చూసిన దృశ్యాలు. ఒకవైపు 4వ అధ్యాయంలో చూసిన దృశ్యాలు, 5వ అధ్యాయంలోనే దేవుని సింహాసనం మీద ఆయన ఒక గ్రంథాన్ని, ముద్ర వేయబడిన గ్రంథాన్ని పట్టుకున్నాడు. దాన్ని తెరవడానికి ఎవరు యోగ్యులు లేడు అని అన్నప్పుడు ఏడిచాడు. వెంటనే స్వరం వినబడింది, లేదు లేదు గొర్రెపిల్ల ఉన్నాడని. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో పరలోకంలో ఉన్న అందరూ ఆయనని ఆరాధించారు. అదే 5వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయంలో ఏముంది? 6వ అధ్యాయంలో 6 ముద్రల వివరణ. ఒక్కొక్క ముద్ర యేసు ప్రభు తీస్తూ ఉండగా ఒక్కొక్క గుర్రం బయటికి రావడం, అలా 4 గుర్రాలు, తర్వాత బలిపీఠం దగ్గర ఉన్న ఆత్మలు, ఆ తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా వాటిల్లో వాళ్ళు కదలికల్లో తేడాలు కనబడడం. 6 ముద్రల నెరవేర్పు 6వ అధ్యాయంలో ఉంది. ఓకే, 7వ అధ్యాయం మనం ధ్యానించలేదు. 7వ అధ్యాయంలో ఏంటంటే దేవుని ప్రజలలో 2 గుంపులు ఉంటాయి. ఒకటి ఇజ్రాయేలు జనాంగము, మరొకటి అన్యజనులలో నుండి రక్షింపబడిన వారు. ఇజ్రాయేలు జనాంగంలో 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రములో నుండి దేవుడు ఆయన దూతను పంపి ఇజ్రాయేల్ ప్రజలందరినీ ముద్రిస్తాడు, వీళ్ళు నా ప్రజలు అని. దేవుని ముద్ర వేసుకున్న తర్వాత ఇక సాతాను ముద్ర పడదు. సాతాను ముద్ర వేసుకున్న వారి మీద దేవుని ముద్ర, ఏదైనా ఒకటే ముద్ర ఉండాలి. అయితే సంఘము ఎత్తబడిన తరువాత ఇజ్రాయేల్ ప్రజలు మిగిలిపోతారు కదా, వాళ్ళ మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండడానికి ఉగ్రత కంటే ముందుగా దేవుడు తన దూతను పంపించి ఇజ్రాయేల్కి అందరికీ సీల్ వేస్తాడు. వాళ్ళకి ఎలాంటి ఉగ్రత వాళ్ళ మీద రాదు. భూమి మీద జలములన్నీ కూడా రక్తమయమైపోతాయి, కానీ ఇజ్రాయేల్ మాత్రం తాగడానికి నీళ్ళు ఉంటాయి. సేమ్ ఐగుప్తులో ఏం జరిగింది? ఐగుప్తు అంతా నదులు, నైలు నది కూడా రక్తం అయిపోయింది. ఇజ్రాయేల్కి నీళ్ళు ఉన్నాయా లేదా? ఐగుప్తు అంతా చీకటి ఉంది, ఇజ్రాయేల్ ప్రజలకు వెలుగుందా లేదా? సేమ్ అదే జరగబోతుంది అన్నమాట. అయితే వీరు నా ప్రజలు అని దేవుడు ఇజ్రాయేల్కు ముద్రించేంత వరకు ఉగ్రత స్టార్ట్ చేయడు. ఆ ముద్రింపబడిన వారి సంఖ్య ఎంత అంటే ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మంది. 12 గోత్రాలకు ఎన్ని వేల మంది అవుతారు అప్పుడు?
ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున ఉంటారు. 12 గోత్రాలకు 144,000 మంది ముద్రింపబడిన ఇశ్రాయేలీలు. తరువాత అన్ని వంశాల నుండి, అన్ని భాషల నుండి, అన్ని తెగల నుండి యేసు రక్తము చేత కడగబడి, పవిత్రపరచబడి, శోధనలు గెలిచి మహాశ్రమల కాలంలో నుండి వచ్చిన పెద్ద గుంపు ఉంటుంది. అంటే రక్షింపబడిన దేవుని సంఘము. అది దేవుని సింహాసనం దగ్గరికి వచ్చి దేవుని మహిమపరుస్తుంది. సో ఇక్కడ యోహాను చూస్తున్న దర్శనం ఏంటంటే, సంఘమేమో ఆకాశంలో పరలోకంలో ఉంది, భూమి మీద ఇశ్రాయేలీయులు ముద్రింపబడి ఉన్నారు. ఆ దర్శనాన్ని చూస్తారు. అది 7వ అధ్యాయం. వింటున్నారా? 7వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు ముద్ర వేసే టైంకి సంఘం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. అంటే ఇలా జరగబోతుందని ముందే క్లైమాక్స్ దేవుడు యోహానికి చూపించాడు 7వ అధ్యాయంలో. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఆ సంపూర్ణ సంఖ్యలోనే 7వ అధ్యాయంలోనే సంఘం యొక్క ఒక ఉన్నత స్థితి, పరలోక రాజ్యంలో సంఘం ఎలా ఉండబోతుంది అనేది, దేవుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన ప్రజలు, మహాశ్రమ నుండి తప్పించబడిన ప్రజలు ఎలా ఉన్నారు చూద్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు నేను 13వ వచనం చూడండి. 13వ వచనం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. రైట్. వీళ్ళందరూ ఎవరయ్యా? తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డారు. ఎవరు వీళ్ళంటే, వీరందరూ మహాశ్రమలలో నుండి ఆగండి. ఇప్పుడు సంఘం ముందే ఎత్తబడితే మరి మహాశ్రమలు ఎదుర్కొంది ఎవరు? ఇజ్రాయిల్ గురించి ప్రత్యేకంగా 7వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, ఆల్మోస్ట్ 8వ వచనం వరకు ఇజ్రాయిల్ గురించి రాయబడింది. ఇజ్రాయిల్ కాకుండా మహాశ్రమలలో నుండి వచ్చింది ఎవరు అంటే, అన్ని జాతుల నుండి, ఆయా ప్రజల నుండి గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు, వారు మహాశ్రమలో నుండి వచ్చిన వారు అన్నాడు. మరి మహాశ్రమలో నుండి వచ్చింది విశ్వాసులు అయితే, శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది అనే సిద్ధాంతం ఏం కావాలి? అది పొరపాటు అవుతుంది. సో 7వ అధ్యాయంలో యోహాను కలిగిన దర్శనంలో రక్షింపబడబోచున్న ఇజ్రాయిల్ల సంఖ్య, పరలోక రాజ్యానికి వెళ్తున్న విశ్వాసుల యొక్క గుంపు దర్శనంలో చూశాడు. 7వ అధ్యాయంలో దర్శనం. 8, 9 అధ్యాయాలలో 6 బూరలను గురించి మనం విన్నాం. ఓకే, ఒక్కొక్క బూర ఊతున్నప్పుడు ఏం జరుగుతుందో 8వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు 6 బూరలను గురించిన వివరణ ఉంది. 10వ అధ్యాయంలో వెంటనే 7వ బూర గురించి చెప్పకుండా యోహాను భక్తునికి మరలా యేసును గురించిన దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం కలిగిన తరువాత సువార్త మర్మము మూయబడుతుంది. 7వ దూత బూర ఊదక మునుపు సువార్తకు ద్వారాలు మూయబడతాయని 10వ అధ్యాయంలో చెప్పాడు. నెక్స్ట్ 11వ అధ్యాయంలో 2 సాక్షుల పరిచర్య. ఎంతకాలం చేస్తారో వాళ్ళిద్దరూ? 3.5 సంవత్సరాలు చేస్తారు. ఆ 2 సాక్షుల పరిచర్య అయిపోయి వాళ్ళు ఎత్తబడిన తర్వాత 7వ దూత బూర ఊదబడుతుంది. అంటే 3.5 సంవత్సరాలు వాళ్ళ పరిచర్య అయిపోగానే కడబూర మోగుతుంది. కడబూర మోగినప్పుడు విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు. కడబూర అనే మాటనే మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నుండి 51-52 వచనాల నుండి తీసుకున్నాం. కడబూర మ్రోగును రెప్పపాటున మనం మార్పు చెంది మనం ఎత్తబడతాం. సో అది 11వ అధ్యాయం. వింటున్నారు? అర్థమవుతుంది అందరికీ? 12వ అధ్యాయంలో ఆకాశమందు ఒక స్త్రీ, ఒక గర్భిణీ స్త్రీ కనబడింది. మనం ఇంతకుముందు ఈరోజు నేర్చుకున్నాం. ఆ స్త్రీ ఎవరు? ఇజ్రాయేలు జనాంగము. ఆమె కనిన కుమారుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు చంపాలని సాతాను ప్రయత్నం చేశాడు కానీ అది కాలేదు. సో ఆ స్త్రీని కూడా దేవుడు 3.5 సంవత్సరాలు, ఒక కాలములు అర్ధకాలము ఆమెని సంరక్షించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే సాతాను వాళ్ళని కూడా హింసించాలనుకుంటాడు కానీ హింసించలేడు. అంటే కొంతవరకు హింస ఎదుర్కొంటారు కానీ వారిని నాశనం చేసే అధికారం సాతానికి దేవుడు ఇవ్వలేదు. సో 12వ అధ్యాయం అయిపోయింది. 13వ అధ్యాయము 2 క్రూర మృగాల గురించి రాయబడింది. 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు. మొదటి క్రూర మృగము అబద్ధ క్రీస్తు, 2వ క్రూర మృగము అబద్ధ ప్రవక్త. వాళ్ళని గురించిన వివరాలు కూడా మనం ధ్యానించాం. ఇక 14వ అధ్యాయములో మొత్తము దేవుడు ప్రకటన గ్రంథంలో ఏమేమి చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా షార్ట్కట్లో ఇండెక్స్ పేజ్ లాగా రాశాడు.
1,44,000 మందిని గురించి ప్రస్తావించబడింది మరలా. అయితే ఇక్కడ 1,44,000 మంది ఎవరు అనంటే వారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అంటాడు. దాన్ని చాలామంది ఏమనుకున్నారంటే పెళ్లి చేసుకోకుండా పరిచర్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే 1,44,000 మంది అనుకున్నారు. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో చాలా సంఘాలలో పెళ్లి చేసుకోకుండా పరిచర్య చేస్తారు. టీపీఎం అనే ఒక సంస్థ ఉంది, ది పెంతెకోస్త్ మిషన్ అని, సిలోయం పెంతెకోస్త్ మిషన్ అని. దాంట్లో సేవ చేయాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దు. వాళ్ళు ఎందుకు చేసుకోవద్దు అంటే ఆ 1,44,000 మందిలో నువ్వు ఉండాలనుకుంటే స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండాలి అని ఒక బోధ నడిచింది. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అని అంటే మరి ఆ 1,44,000 మందిలో పౌలు ఉంటాడేమో, కానీ పేతురు పెళ్లి చేసుకున్నాడా లేదా అంటే పెళ్లి చేసుకోవడమే తప్ప. సో అక్కడ స్త్రీ సాంగత్యము అనగా 17వ అధ్యాయములో మహాబబులోను వేశ్య గురించి రాయబడింది. మహాబబులోను వేశ్య అంటే అసత్య సంఘము, సాతానీయ మతము. అంటే యేసును కాకుండా సాతాను ఆరాధించే ఒక మతం ఏర్పడుతుంది. ఆ మతములో వీరు చేరకుండా తమను తాము ప్రత్యేకించుకున్నవారు అని అర్థం. స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే ఇక్కడ స్త్రీ ఎవరు? మహాబబులోను వేశ్య. ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆనవాళ్ళు చూసుకోవాలి మనం. స్త్రీ అనగానే మామూలు అక్షరాల స్త్రీ. నేను ఇంతకుముందు చెప్పాను, ఎక్కడ అక్షరాలు తీసుకోవాలో అక్కడ ఉపమాన భాషలో తీసుకుంటారు, ఎక్కడ అలంకార భాషలో తీసుకోవాలో అక్కడ అక్షరాల తీసుకుంటారు. అదే ప్రాబ్లం ప్రకటన గ్రంథానికి. సో స్త్రీ సాంగత్యం ఎరుగని వారు అంటే సాతాను స్థాపించిన ఆ మతము, ఆ సంఘము ఏదైతే ఉందో, ఇప్పుడు సంఘాన్ని కూడా దేవుడు స్త్రీ అని పిలిచాడు, పెళ్లి కుమార్తె అని పిలిచాడు. అలాగే సాతానుకు ఒక సంఘం ఉంది, ఆ అబద్ధ బోధ ఉంది, దాంట్లో చేరకుండా తమను తాను ప్రత్యేకించుకున్న వారు అని అర్థం. సో 14వ అధ్యాయంలో ఉన్న 1,44,000 ఎవరు అని అంటే ఇజ్రాయిల్లో నుండి క్రైస్తవుల నుండి రక్షింపబడిన గుంపంతయు కూడా అలంకార భాషలో 1,44,000 మంది అని వ్రాయబడింది. ఎందుకు అలంకార భాష అంటున్నానంటే 1,44,000 మంది ఎట్లా ఇక్కడ ప్రత్యేకంగా 7వ అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది వేరు, 14వ అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది. అలంకార భాషను ఎందుకు అంటున్నానంటే పాత నిబంధన ప్రతినిధులుగా ఎంతమంది ఉన్నారు? 12 మంది గోత్రకర్తలు. అంటే పాత నిబంధనలో నుండి రక్షింపబడిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పరలోక రాజ్యం మనతో పాటు వస్తారు. సంఘం అనే వధువులో పాత నిబంధనలోని భక్తులు కూడా ఉంటారు. ఓన్లీ కొత్త నిబంధన సంఘం కాదు. పాత నిబంధనలో దావీదు కానీ అబ్రహాం కానీ వీళ్ళందరూ సంఘములోని పాత్రలే వారు కూడా. ఓకే, సో ఈ 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులు ప్రతినిధులుగా ఉన్నారు. పాత నిబంధన సంఘానికి గోత్రకర్తలు, కొత్త నిబంధన సంఘానికి అపోస్తలు. వాళ్ళు రెండు కలిపితే ఎంతమంది? వారిలో ఒకడు 1000 మంది అగును అని ఉంటుంది ఒక వచనం. ఇంటూ ఎంత అవుతుంది అది? సో ఇది ఒక అలంకార భాష. పాత నిబంధన కొత్త నిబంధన భక్తులందరూ కలిసి సాతానీయ మతంలో చేరక దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన జనాంగము, రక్షింపబడే గుంపును గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. ఆ తరువాత దేవుడు ఎలా ఉగ్రత కురిపించబోతున్నాడు, భూమి మీద ఎలాంటి క్రూర మృగము చేత అనగా అబద్ధ క్రీస్తు చేత ఎంతమంది హతసాక్షులు అవుతున్నారు, చంపబడిన వారందరూ ఎక్కడికి వెళ్తారు, ఆ వివరాలన్నీ కలిపి ఒక ఇండెక్స్ పేజ్ లాగా షార్ట్కట్లో యోహాను కలిగిన ఒక దర్శనం రాస్తాడు 14th చాప్టర్. ఓకేనా? 14వ అధ్యాయంలో మొత్తం ప్రకటన గ్రంథంలో జరిగే సన్నివేశాలన్నీ షార్ట్కట్లో ఒక దర్శన రూపకంగా యోహాన్ రాస్తాడు. అంటే దేవుడు ఎలా ఉగ్రత కుమ్మరిస్తాడు, వారి రక్తం ఏరులై ఎలా ప్రవహిస్తుంది, ఆ వివరాలన్నీ కూడా 14వ అధ్యాయంలోనే ఉన్నాయి. వాటిని మనం డీటెయిల్గా ధ్యానించాం కాబట్టి ఇండెక్స్ పేజ్ చెప్పలేదు నేను. ఓకే, ఇప్పుడు 14వ అధ్యాయం వరకు ఏమేమి ఉన్నాయో తెలిసిపోయా? 15వ అధ్యాయం, 15వ అధ్యాయములో ఉగ్రతా పాత్రల గురించిన ప్రస్తావన స్టార్ట్ అయింది. అవునా? 15వ అధ్యాయంలో ఉగ్రతా పాత్రల గురించిన ప్రస్తావన. 16వ అధ్యాయం వరకు కూడా మనం ఆ ఉగ్రత పాత్రల గురించి నేర్చుకున్నాం. ఓకే, 15, 16 అధ్యాయాలలో ఉగ్రతా పాత్రలు గురించి మనం నేర్చుకున్నాం. ఒక్కొక్క దూత ఉగ్రతా పాత్ర కుమ్మరిస్తున్నప్పుడు ఏమేమి జరుగుతుందని. సో 17, 18 అధ్యాయాలలో మహాబబులోను వేశ్యను గురించి రాయబడి ఉంది. అది వచ్చి ఎలా రాజ్యాలను నాశనం చేసింది,
దాన్ని ఆ 10 మంది రాజులు కలిపి ఎలా నాశనం చేయబోతున్నారు. సో సాతాను మతము 10 మంది రాజుల చేతనే నాశనం చేయబడిపోతుంది. ఎందుకు 3.5 సంవత్సరాలు కాగానే వాడిని అధికారం దించేస్తారు. అధికారంతో పాటు వాడి మతాన్ని కూడా కూల్చేస్తారు. ఆ వివరాలు 10 మంది రాజులు కలిపి. సో 17-18 చాప్టర్స్లో మహాబబులోను వేషన్ గురించి రాయబడింది. 19వ అధ్యాయంలో అర్మగెద్దోను యుద్ధం గురించి రాయబడింది. ఓకే, 19వ అధ్యాయంలో అర్మగెద్దోను యుద్ధం గురించి లేదా గొర్రెపిల్ల యొక్క వివాహమును గురించిన వివరాలు కూడా 19వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. 20వ అధ్యాయములో స్పెషల్లీ 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉంటుంది. మరి హతసాక్షులైన వారు మొదటి పునరుత్థానంలో ఎత్తబడే వారి గురించి రాయబడింది. అలాగే 1000 ఏళ్ల పరిపాలన కంటే ముందు సాతాను, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త పాతాళంలో బంధించబడతారు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు విడుదల చేయబడతారు. ఈ వివరాలన్నీ కూడా 20వ అధ్యాయంలో రాయబడ్డాయి. 20వ అధ్యాయం ముగింపులో భక్తిహీనులందరినీ దేవుడు నాశనం చేసిన తర్వాత వాళ్ళందరూ పునరుత్థానం చెంది తీర్పు సింహాసనం దగ్గర, ధవల సింహాసనం దగ్గర నిలబడతారు. గ్రంథాలన్నీ తెరవబడతాయి. వారి జాతకం అంతా చెప్పి, వారి జీవితం అంతా చెప్పి, వారి జీవగ్రంథమందు వారి పేరు లేదు గనుక వారందరిని నరకానికి పంపిస్తాడు. 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో నూతన యెరూషలేము అనే పరలోక పట్టణములో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి, అది ఎలా కట్టబడింది, దాని లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో క్లుప్త వివరణ 21-22 అధ్యాయంలో రాయబడి ఉంది. ఇంతటితో కథ సమాప్తమాయను. వెరీ గుడ్. ఇశ్రాయేళ్ల సంఖ్య అని చెప్పారు కదా, ఫస్ట్ 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడింది కదా. ఇశ్రాయేల్తో గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన మనుషులు ఎత్తారు. అందుకు నేను అయ్యో. మీరు గమనించాలి ఏంటంటే 7వ అధ్యాయంలో 2 గుంపులు ఉన్నాయి. 7వ అధ్యాయంలో 2 గుంపులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు భూమి మీద ఉంది, ఒక గుంపు సింహాసనం దగ్గర ఉంది. భూమి మీద ఉన్న గుంపు ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. దేవుడు తన ఉగ్రతను కురిపించే టైం ఎప్పుడు? 2వ అర్ధవారం అని చెప్పాను. మరి 2వ అర్ధవారంలో ఇజ్రాయేల్ కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఉగ్రత కురుస్తుంది కదా. అయితే దూత నాపాపి ఇప్పుడే ఉగ్రత కురిపించకు, నా ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీద ముద్ర వేస్తాను. కాదు కాదు కాదు, అది 2వ గుంపుకు సంబంధించింది. మొదటి గుంపునకు ముద్ర, ఇజ్రాయేల్ ప్రజలందరికీ ముద్ర వేస్తాడు. దాంట్లో ఒక్కొక్క గోత్రంలో 12-12 వేల మంది ఉంటారు. 1,44,000 మంది ఒక గుంపు. వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద. దేవుడు ఇంకా భూమి మీద ఉగ్రత కురిపించక మునుపు వారి మీద ఉగ్రత పడకుండా ఉండడానికి, తప్పించడానికి దేవుడు వాళ్ళని సీల్ చేసి వీళ్ళు నా ప్రజలను పెట్టుకుంటాడు భూమి మీద. ఆ టైంకి ఆల్రెడీ సంఘం ఎత్తబడి ఉంటుంది. ఆ ఎత్తబడిన గుంపు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వారు. వాళ్ళెవరు? అన్ని జాతుల నుండి, అన్ని కులాల నుండి, అన్ని మతాల నుండి, అన్ని దేశాల నుండి రక్షింపబడిన వారు. క్రైస్తవులు అంటే ఓన్లీ పలాని కులమే, పలాని వాళ్ళే అని కాదు. పరలోక రాజ్యంలో అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అన్ని తెగల వాళ్ళు వస్తారు. యేసును నమ్ముకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వస్తారు అక్కడికి. వాళ్ళు ఎవరు అని అడిగితే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వాళ్ళు. అది సెకండ్ గుంపు. అది అర్థమైంది? ఇజ్రాయెల్ కాదు అక్కడ. మీరు మళ్ళీ ఒకసారి ఆ చాప్టర్ అంతా చదివితే అర్థమైపోతుంది. ఓకే, ఇంకా ఓకే. సార్ గారు 2 గంటల గారికి అన్నారు కానీ 1:15 అయిపోయింది. ఓకే, ప్రకటన గ్రంథము నిజానికి మనం పూర్తిగా ధ్యానించలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలము అవగాహన సదస్సు అని అన్నాను. ఇది నేర్చుకోవడానికి మన జీవితం చాలదు, లోతుగా నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇది జస్ట్ అవగాహన. మీరు ఆ దినంలో మోసపోకుండా ఉండడానికి ఏం జరగబోతుందో కొంత అవగాహన ఉంటే ఆ భయంకరమైన పరిస్థితులలో విశ్వాసాన్ని కాపాడుకుంటారనే ఉద్దేశం చేత మరి సదస్సు ఏర్పాటు చేయబడింది. ఈ సదస్సుకి మరి జీవరత్నం గారు మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఈ ఎండాకాలంలో కూడా ప్రతికూలమైన సమయంలో కూడా మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా సమకూర్చి మరి వాక్యము పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన జీవరత్నం గారికి, వారి సంఘానికి, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఇంత ఉడకపోతలో కూడా ఓపిక చేసుకొని 3 రోజుల నుండి కూర్చున్న మీకు అందరికీ వందనాలు. అందరికీ నోట్స్ సిద్ధపరిచి తీసుకొని వచ్చాను కానీ కండిషన్స్ ఉన్నాయి. 3 రోజులు వచ్చిన వాళ్ళవి ఉంటేనే ఇస్తామని చెప్పాము.
ఓకే, రెండవది చదవగలిగిన వాళ్ళు అయితేనే తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకొని వేస్ట్ చేయకండి. అవి చాలా విలువైనవి కనుక చదువు వచ్చిన వాళ్ళు 3 రోజులు అటెండ్ చేసిన వాళ్ళకే ఫస్ట్ మాన్యువల్స్ ఉంటాయి. ఆ తర్వాత మిగిలితే మిగతా వారికి అందజేయబడతాయి. మరి ఆ మాన్యువల్స్ అన్ని కూడా అబ్రాహ్మయ్య గారికి హ్యాండ్ ఓవర్ చేసాం. మరి దయచేసి అబ్రాహం గారు చదువు వచ్చిన వాళ్ళని చూసి 3 రోజులు వచ్చిన వాళ్ళని చూసి వారు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. భోజనం తర్వాత మీరు మాన్యువల్ తీసుకొని వెళ్ళొచ్చు. మాన్యువల్స్లో కొన్ని అవుట్లైన్స్ ఉంటాయి, పూర్తిగా వివరాలు బుక్ లాగా ఉండదు. మీరు ఏమేమి ఇక్కడ విన్నారో దాంట్లో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. ఓకే, ఓవర్ టు జీవరత్నం గారు.